యో నమః. హరి ఓం. కార్తీక పురాణమునందలి 26వ అధ్యాయము. ఈ అధ్యాయమునందు ఆ యొక్క దూర్వాస మహాముని సుదర్శన చక్రము నుంచి తప్పించుకున్నటకు మహా తేజస్సు కలిగినటువంటి ఆ యొక్క సుదర్శనము నుంచి బ్రతుకు జీవుడా అని పరిగెత్తి ఆ యొక్క తరుముతున్నటువంటి చక్రాయుధమును తప్పించుకున్నటకు దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకములో ఉన్నటువంటి మహామునులందరినీ, అలాగే దేవలోకములో ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను చక్రాయుధము బారి నుండి వారు దూర్వాసుని కాపాడలేకపోయారు అని ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగినటువంటి ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను. ఆ విధముగా ముక్కోపి అయినటువంటి దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములను తనను రక్షించు వారెవరూ కూడా లేకపోవుటచే వైకుంఠమునందున్న మహావిష్ణువు వద్దకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, నన్ను రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు నేను కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుణ్ణి కాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణులందు ప్రియమైనటువంటి మనస్సు కలవాడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ ఉదరమునను తన్నినను సహించితివి. ఆ కాలి గురుతులు నేటికి నీ వక్షస్థలమునందు ఉన్నవి. ప్రశాంతమైన మనస్కుడవై అతను రక్షించినట్లే కోపముతో నీ భక్తుని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. ఓ శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు తన అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టినటువంటి రుద్రాంశ సంభూతుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగినటువంటి రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువునకైనను మనోవాక్కాయములయందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహములు నా రూపమునే చూచుతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేస్తూ ఉండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథి వచ్చుండి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడులు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పకపోయితివి. అతడు వ్రత భంగమునకు భయపడి నీ రాకకై ఎదురుచూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమీ చేసెను. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానము అనర్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు ఏమాత్రము చేయలేదే. నీవు మండిపడుచున్నా కూడా బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూసెను.
ఎంత బ్రతిమాలను కూడా నువ్వు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. భయము చేత నీ శాపమును ఏమాత్రం అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా నువ్వు దూషించితివి, అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అది ఎట్లనినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమగుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూప అవతారమును ఎత్తెదను. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించునప్పుడు మందర పర్వతము కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో ములగకుండా కూర్మ రూపమును ధరించి నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుడనేటువంటి రాక్షసుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుననేటువంటి వానిని రక్షింతును. బలిచే స్వర్గము నుండి ప్రాళతోరినబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేయుదును. భూభారము తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడివై జన్మించి భూభారమును తగ్గిందును. లోకకంటకుడైనటువంటి రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమునందు శ్రీకృష్ణుడిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వారూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరూ కూడా మట్టు పెట్టెదను. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చినటువంటి 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలుగజేయుదును. ఇది ముమ్మాటికి తథ్యము అని చెప్పాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమనందలి 6వ అధ్యాయ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.